అజ్మీర్ యొక్క ఆగ్నేయ మూలలో మాయో కళాశాల ఉంది. ఇది భారతదేశంలోని ఉత్తమ ప్రభుత్వ పాఠశాలలో ఒకటి. ఇండో సారాసెనిక్ నిర్మాణ శైలికి ఒక అద్భుతమైన ఉదాహరణ. దీనిని 1875లో వైస్రాయ్ లార్డ్ మాయో రాజ్పుత్ యువరాజుల కోసం ఈటన్ ఆఫ్ ది ఈస్ట్గా ఏర్పాటు చేశాడు. దీని ప్రారంభ విద్యార్థులు కుటుంబ సభ్యులు మరియు ప్రైవేట్ ట్యూటర్లతో పాటు వచ్చారు, మరియు కొందరు ఆళ్వార్ యువరాజులాగా తమ సొంత ఏనుగులను కూడా తీసుకువచ్చారు. పాత నగరం నడిబొడ్డున ఉన్న 19వ శతాబ్దపు నాసియన్ ఆలయం వెనుక రంగు, గాజు, మొజాయిక్లు మరియు పెద్ద బంగారు పూత పూసిన చెక్క బొమ్మలు ఉన్నాయి. ఇవి జైన పురాణాల నుండి దృశ్యాలను పునఃసృష్టిస్తాయి. పాత నగరంలోనే ఉన్న రాజ్పుతానా మ్యూజియం అక్బర్ చక్రవర్తి కోట మరియు రాజభవనంలో ఉంది. దీని ప్రదర్శనశాలలో అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. రామస్ తోలుబొమ్మలాటలు, వీరి నాటక ప్రదర్శనలు, ప్రసిద్ధ రాజస్థానీ ఇతిహాసాలు, జానపద కథలను సజీవంగా తీసుకువస్తాయి. అజ్మీర్లోని అధాయి దిన్కా జౌన్ప్రా వద్ద 7 తోరణాల తెరతో అలంకరించబడినది. 4వ శతాబ్దము నుండి 12వ శతాబ్దము వరకు నగరానికి వాయవ్యంగా ఉన్న అనసాగర్ సరస్సు చుట్టూ 17వ శతాబ్దంలో చక్రవర్తి షాజహాన్ నిర్మించిన సొగసైన పాలరాయి మంటపాలు ఉన్నాయి. అవి సరస్సు ఒడ్డున దౌలత్ బాగ్ అనే అందమైన తోటలో ఉన్నాయి. నగరానికి ఉత్తరాన బీట్లీ కొండ శిఖరం పైన 12వ శతాబ్దపు శిథిలమైన తారాఘర్ కోట ఉంది. ఇది అజ్మీర్ మరియు చుట్టుప్రక్కల గ్రామీణ ప్రాంతాల అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది. నసియాన్ ఆలయం, రోజువారీ రాజపుతానా మ్యూజియము బస్టాండ్ దగ్గర ఉన్నాయి. అజ్మీర్ వెళ్ళిన వాళ్ళు ఇవి సందర్శించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.